చిత్రకళ ఆర్ట్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన అన్స్పోకెన్ కళా ప్రదర్శన 2026 ఆగస్టు 1 మరియు 2 తేదీలలో నిర్వహించబడింది. ఈ ప్రదర్శనను 2026 ఆగస్టు 1న సాయంత్రం 4:30 ముఖ్య అతిథులైన డాక్టర్ జయంతి రెడ్డి ఎంబీబీఎస్, డీజీఓ డిఎన్బి, శ్రీరోగ నిపుణురాలు మరియు శ్రీమతి నిరోస్కోన చలనచిత్ర నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్, రచయిత్రి పాల్గొని కళాకారులు మరియు ఆహ్వానితుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రకళ ఆర్ట్ స్టూడియో మదీనగూడలో రెగ్యులర్గా ఆర్ట్ శిక్షణపై ఇవ్వబడును. చిన్నపిల్లలు, హౌస్ వైఫ్ అండ్ ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ నేర్పబడును. ఇక్కడ పెయింటింగ్ గ్యాలరీ కూడా కలదు. నమస్తే అండి. ఆర్ట్ ఫీల్డ్ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ ప్యాషన్ అండి. లైక్ నేను 3rd grade 4th grade నుంచి ఆర్ట్ చేస్తున్నాను ప్రాక్టీస్. ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వర్క్ చేశాను నేను. లాస్ట్ వర్కింగ్ వాజ్ శ్రీరామ్ అకాడమీ ఐబీ స్కూల్. అండ్ దాని తర్వాత నా ఓన్గా స్టూడియో స్టార్ట్ చేశాను. సో 1 year అవుతుంది స్టూడియో స్టార్ట్ చేసి. సో దానివల్ల ఈ ఎగ్జిబిషన్ 1 year ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ ద స్టూడియో అండ్ మై వర్క్స్. ఈ గ్యాలరీలో కూడా మీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇక్కడ మొత్తం ఇక్కడ చూస్తే పిల్లలందరూ చాలా మటుకు నేను వాళ్ళ ఓన్ పెయింటింగ్స్ చూస్ చేసుకోమన్నాను, బట్ డివోషనలీ ఎక్కువగా లైక్ చేశారు. సో ఇక్కడ కూడా 50+ అబోవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. మీరు చూస్తే ప్రతి డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అంటే 3 years నుంచి 60 years వరకు చేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. లైక్ ఆల్ ఆర్ మై స్టూడెంట్స్ అండ్ ఈవెన్ మై స్టాఫ్ పెయింటింగ్స్ ఆల్సో ఆర్ దేర్. మై ఆర్ట్ ఫ్యాకల్టీ టీచర్స్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పార్టిసిపేట్ చేశారు. ఆల్ ఆర్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ ద స్టూడియో. ఈ గ్యాలరీ 2 months కాదు సార్, ఇది ఒక 6 months ప్లాన్ ఇది. బట్ పెయింటింగ్ స్టార్ట్ చేసింది అయితే 2 months నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేయడము, వాళ్ళ మీడియం చూస్ చేసుకోవడము, వాళ్ళు ఈ పెయింటింగ్ చేయాలి, దీనికి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఏ మీడియంతో చేయాలి అనేది స్టూడెంట్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను అనమాట. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఆర్ట్ వాళ్ళు మీడియం చూస్ చేసుకొని చేయడం అనేది ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సార్ ప్రతి ఆర్టిస్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ కాంట్ టెల్ దట్ అది మన దాంట్లో ఉంటుంది. ప్రాక్టీసింగ్, కాంటాక్ట్స్ కానీ, వెళ్ళి వర్క్ షాప్స్ లో టీచింగ్ కానీ అవన్నీ ఎక్కువగా ఉంటుంది అనమాట. 18 years నుంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నాను సార్. ఒకసారి కాల్ యాక్షన్ 18 years అవుతుంది సార్. 18 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. యా. ఓకే, మీకు ఈ సోలో చేయడం అంటే చాలా ఎక్కువ పర్సనల్ ఉంటున్నది, డిస్కషన్ గ్యాదర్ చేయాలి. ఎట్లా మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేసి? సార్ ఇది నాకు ఇప్పుడుది కాదు, ఇది ఒక 6-7 years నుంచి నేను ప్లాన్ చేసుకున్న ఎగ్జిబిషన్ ఇది. సో ఇది ఫస్ట్ సోలో అనుకున్నాను, బట్ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత నా స్టూడెంట్స్ అండ్ మై సోలో ఎగ్జిబిషన్ అండ్ మై టీచర్స్ ఎగ్జిబిషన్ ఆల్సో. ఒక ఆర్టిస్ట్ నాది వాటర్ కలర్ అండ్ స్కెచింగ్ అండ్ ఆయిల్ పెయింటింగ్ is my medium and my style of work is like more portrait works. Thank you. నమస్తే, నేను సుష్మిత. ఈ రెండు నా పెయింటింగ్స్. ఇది వచ్చేసి సైలెంట్ పెయిన్ అండ్ ఇది వచ్చేసి హార్ట్ హియర్స్. ఇది నేను ఇంకా నా చెల్లి థీమ్ తీసుకొని వేశాను. సార్ ఇది వచ్చేసి సైలెంట్ పెయిన్. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, వాటి వెంటనే అవి సాల్వ్ అయిపోతుంటాయి. కాకపోతే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు వీటికి అనేసి నేను ఒక పెయింటింగ్ రూపంలో చూపించాలి అని ఫీల్ అయ్యాను. అది సైలెంట్ గా వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్, అది వాళ్ళు మాట్లాడలేరు, చెప్పలేరు ఆ ఫీలింగ్ ఇలా ఫీల్ అవుతున్నాం అనేసి. ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. పాస్ట్ 8 months గా నేను చిత్రకళ ఆర్ట్ స్టూడియోలో వర్క్ చేస్తున్నాను. రాజలక్ష్మి మేడం చాలా సపోర్టివ్ సార్. మ్యామ్ వల్లనే స్టేట్ ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీలో ఈ నా ఆర్ట్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఎప్పుడుకి పెయింటింగ్ వేయడం వరకే ఉంటుంది, నేను దాన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా పేరు పూజిత అండి. నేను చిత్రకళ ఆర్ట్ స్టూడియో నుంచి ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశాము.
సో రాజ్యలక్ష్మి మ్యామ్ ఫౌండర్. మ్యామ్ది సోలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అరౌండ్ 50+ పెయింటింగ్స్ అనేవి మ్యామ్ డిస్ప్లే చేయడం జరిగింది సోలో ఎగ్జిబిషన్ లో. అండ్ మ్యామ్ పెయింటింగ్స్ తో పాటుగా చిల్డ్రన్ అండ్ స్టాఫ్ పెయింటింగ్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పెయింటింగ్స్ అన్ని కూడా 100+ పెయింటింగ్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అన్ని డిఫరెంట్ మీడియంస్ పెయింటింగ్స్ అన్ని ఉన్నాయి. యాక్రిలిక్, ఆయిల్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచెస్ ఇలా అన్ని మీడియంస్ ఉన్నాయి. డివోషనల్ టైప్ ఉన్నాయి. వేరే వేరే థీమ్స్ తో అన్ని పెయింటింగ్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే చేసిన ఆర్ట్స్ ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ మేము పాస్ట్ 2 months నుంచి ఎగ్జిబిషన్ కోసం వర్క్ చేస్తున్నాము. మ్యామ్ అను ఇక్కడ స్టాఫ్ అందరం కూడా చిల్డ్రన్స్ ని వర్క్ చేపించడం అలా చేసాము. సో చిల్డ్రన్స్ అందరు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉండి వర్క్ చేశారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో పాటు విజిట్ చేసి చాలా ఫార్మ్స్ అవన్నీ కూడా నేను ఒక ఆర్ట్ ఫామ్ తీసుకొని దాంతో క్రియేట్ చేశాను. అంటే మ్యామ్ స్టూడెంట్స్ తో చాలా మంచిగా డీల్ చేస్తారు. వాళ్ళు ఆర్ట్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు అర్థం చేసుకొని కిడ్స్ కి తగ్గట్టు మూవ్ ఆన్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఇప్పుడు కొంతమంది స్పెషల్ కిడ్స్ ఉంటారు, స్పెషల్ కిడ్స్ తో ఎలా ట్రీట్ చేయాలి, అలానే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా మా ఆర్ట్ స్టూడియోలో చేస్తున్నారు. ప్రజెంట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా మ్యామ్ మంచిగా ట్రీట్ చేసి మంచిగా క్లాసెస్ అనేవి చెప్తారు. అండి పేరు శ్రావణి. నేను ఈ మదర్హుడ్ కాన్సెప్ట్ మీద ఒక పెయింటింగ్ చేశాను. ఐఎమ్ ఫ్రమ్ చిత్రకళ ఆర్ట్ స్టూడియో. సో ఇది దిస్ ఇస్ అ లయనస్ పెయింట్ స్కెచ్. ఇట్స్ అ పెన్సిల్ స్కెచ్, కలర్ పెన్సిల్. So the main motto is that even though the wild aina, it's a wild animal also, the love of the mother is same and the care, the protection it showed is same. Actually after my giving a birth to my baby, so that is the main that changed my life completely. It gave me one new spirit and one new faith to lead my life, and to give her one new way, and a strong as a strong mother. This is that is the reason I got me to do this complete sketch. Ma'am is very supportive, sir. She is very care. She is very supportive with not only with me but with every staff and every student in our organization. ఆర్ట్ సైడ్ రావడానికి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి మా ఫాదర్, మదర్ అండ్ ఎవ్రీ వన్ బాగా సపోర్ట్ చేశారు సార్. ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఫర్ దిస్. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు యాజ్ అన్ ఆర్ట్ టీచర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ చిత్రకళ ఆర్ట్ స్టూడియో.